ఓం శ్రీ గురుభ్యో నమ. ఉచ్చిష్ట మహాగణపతి దేవతాభ్యో నమ. ఆదిశంకరాచార్య దేవతాభ్యో నమ. మాతృభ్యో నమ, పితృభ్యో నమ, సర్వేభ్యో నమ. ఎన్డీఏ మీడియాకి నమస్సమాంజలు తెలుపుకుంటూ వీక్షకులకి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈ పర్వదినాన మన సాంప్రదాయబద్ధంగా 12 రాసులకి శుభాశుభ ఫలితాలు చెప్పుకోవడం అనేటువంటిది పరిపాటి. తరువాత ధనుర్రాశి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఇందులో మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం ఉంటుంది. రవి 13:04 నుంచి అర్ధాష్టమంలో, తర్వాత 17:11 నుంచి 14:1:27 వరకు జన్మంలో, తర్వాత 17:7 నుంచి 17:8 వరకు అష్టమంలో, 15 మార్చి నుంచి సంవత్సరాంతం వరకు కూడా అర్ధాష్టమంలోనూ సంచారం. అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ కొన్ని గ్రహాలు, ఉదాహరణకు కుజుడు కానీ, గురువు కానీ, శని కానీ పీరియడ్ వెనక్కి వస్తూ ఉంటుంది. అది మీరు కంగారు పడకండి. కుజుడు 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు అర్ధాష్టమం, తర్వాత 18/9 నుంచి 10/11 వరకు అష్టమం. అష్టమంలో సంచారం. గురువు 26/5 నుంచి 15/10 వరకు అష్టమం, 15/2 నుంచి 15/2 నుంచి సంవత్సరాంతం వరకు అష్టమంలో సంచారం. శని సంవత్సరం అంతా అర్ధాష్టమం. రాహువు శుభుడు పూర్తిగా. అలాగే కేతువు 2/12 సంవత్సరం వరకు అష్టమంలో సంచారం. సో ఈ పరిశీలన అంటే ఈ గ్రహాల యొక్క స్థితిగతి యుతులను చూసినట్టయితే ఈ రాశి వారికి గురువు యొక్క ఉచ్చ స్థితి వల్ల, రాహుకేతు యొక్క 3, 9 స్థానాల యొక్క స్థితుల వల్ల అర్ధాష్టమం శని బాధించడు. స్వయం కృషి, కార్యదీక్ష, సంఘంలో గౌరవం ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. ఇతరులు మీ తెలివితేటల్ని గుర్తిస్తారు. అలాగే నరఘోష ఎక్కువ అవడమే ఉండడం మూలంగా మీకు గృహ జీవితంలో ఒడిదుడుకులు ఏర్పడినా కూడా మీరు లెక్క చేయరు, విజయాన్ని సాధిస్తారు. అయితే ఇక్కడ మీకు ఈ నరదృష్టి పోవడానికి మీరు మీ ఇంటి ముందర గుమ్మంలో ఒక బూడిద గుమ్మడికాయని బుధవారం పూట 6 to 7 మధ్యలో ఉదయం మీరు దాని పసుపు కుంకుమ రాసి అగరత్తు చూపించి ఓం నమ శివాయ అనుకున్న మీ ఇష్టదైవాన్ని కలిసి అక్కడ వేలాడదీయండి. దానివల్ల మీకు ఈ యొక్క ఒడిదుడుకులు కూడా పూర్తిగా నశిస్తాయి. అలాగే అందరూ మిమ్మల్ని ఆకట్టుకునేలాగా మీరు మాట్లాడతారు. శని వల్ల ఇంట్లో చిన్న చిన్న మాట తేడాలున్నా, తర్వాత రుగ్మతలున్నా, ధనవ్యయం అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పినటువంటి చిన్న రెమెడీ కూడా చేయడం మూలంగా మీకు దాన్ని కూడా మీరు తట్టుకోగలుగుతారు. అలాగే ప్రభుత్వోద్యోగులకు అన్ని విధాల శ్రమకు గుర్తింపు వస్తుంది. తర్వాత ఈ స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ వీటిల్లో పనిచేసేటువంటి వాళ్ళకి ప్రమోషన్లు తప్పనిసరిగా వస్తాయి. రాజకీయ నాయకులకి ఉన్నతమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. కొందరు స్థిరాస్తులను ఏర్పరచుకుంటారు. ఎన్నికల్లో పోటీ చేస్తే రాజకీయ నాయకులకు డెఫినెట్గా విజయమే. ఎవరికది? ధనుర్రాశి వాళ్ళకి. ఇక శాంతుల గురించి మనం చూసినట్టయితే మంగళ శనివార నియమాలు, శివాభిషేకం, శనికి తైలాభిషేకం, శివదీక్ష
చేసుకోవడం చాలా ఉత్తమం అని చెప్పి ఈ రాశి వాళ్ళకి పరిహారం చెప్తున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు ఈ పంచాంగ శ్రవణంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టం ఏమిటంటే అంటే నవనాయకుల నిర్ణయం. ఇది సనాతన కాలం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. కాకపోతే దీన్ని ఎక్కువ మంది పాటించట్లేదు, ఎక్కువగా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, వినేవాళ్ళు చెప్పేవాళ్ళు ఇద్దరు కూడా. ఈ నవనాయకులు అంటే రాజు, మంత్రి, సైన్యాధిపతి, సస్యాధిపతి, ధాన్యాధిపతి, తర్వాత మేఘాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి, రసాధిపతి, నీరసాధిపతి. ఈ 9 ఈ 9 పోర్ట్ఫోలియోస్ అంటాం. మనకు రాజుగారు ఏదైతే మంత్రివర్గం ఉంటుందో అదేవిధంగా గ్రహరాజు అయినటువంటి రవికి వీళ్ళ యొక్క ఈ యొక్క ఏర్పాటు మన వాళ్ళు ఋషులు ఏర్పాటు చేశారు. అంటే దీన్ని బట్టి ప్రపంచం, దేశం ఒకటే కాదు, ప్రపంచంలో జరిగేటువంటి విషయాలన్నీ కూడా మనం చక్కగా పంటలతో సహా, వ్యవసాయంతో సహా అన్నీ కూడా మనం కూలంకషంగా మనం చెప్పుకునేటువంటి విధానం ఇది. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద కూడా ఉంది. ఎందుకనంటే ఒక దేశం యొక్క ప్రణాళిక ఏర్పడాలంటే ముందస్తుగా మనకి విపత్తులు ఏం జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా కొన్ని మనకి అంచనా వేసుకున్నట్టయితే వాటి గురించి మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి గవర్నమెంట్, ప్రభుత్వం వాళ్ళు ఏ విధమైనటువంటి జాగరూకతలు తీసుకోవాలో తీసుకుంటారు. మొట్టమొదటిగా రాజు. ఈ సంవత్సరం గురువు రాజు అయ్యాడు. అంటే మన ప్రధానమంత్రి గారు అనుకుందాం. ఈ ఎప్పుడైతే గురువు అయ్యాడు అంటారో రాజుగారు తలుసుకున్నటువంటి ప్రతి కార్యాన్ని నిర్విఘ్నంగా దానికి చేసి తీరుతాడు. ఇది దైవబలం ఫుల్గా ఉంటుంది. అంటే ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటారు. దేవాలయాలు అభివృద్ధి చెందుతాయి, అందులో పురోహితులు ఇంప్రూవ్ అవుతారు. జనాలందరూ దాని మీద ఆధారపడినటువంటి ప్రతి వ్యక్తికి ఉపాధి దొరుకుతుంది. అలాగే మంచి వర్షాలు కురుస్తాయి. తర్వాత దేవాలయాలే కాకుండా గురువులకు సంబంధించినటువంటి మఠాలు కూడా ఎక్కువ పెరుగుతాయి. మతం పెరుగుతుంది, అంటే హిందూ మతం యొక్క ప్రచారం పెరుగుతుంది. సనాతన ధర్మము ఒక తారాస్థాయిలోకి వస్తుంది. ఇది తథ్యం. ఇది ఈ సంవత్సరం గురువు రాజుగా సూచిస్తున్నాడు. దాని తర్వాత మంత్రి కుజుడు. దండం దశగుణం భవేత్, అది లేకనే మనందరం పేటరేగిపోతున్నాం. బెత్తం పట్టుకుని చిన్నప్పుడు మా మేస్టారు కొట్టేవాడు. ఇప్పుడు అది బెత్తం అనే మాట దూరం, ఏమన్నా అన్నా కూడా వాడి మీద కేసు పెడుతున్నారు. అలాంటి దుస్థితి అయిపోయింది. ఇక్కడ ఎప్పుడైతే మంత్రి కుజుడవుతాడో కరెక్ట్ పోర్ట్ఫోలియో. సార్ గురువుగారు రాజుగారికి సలహా ఇస్తాడు, అయ్యా వీళ్ళు పేటరేగిపోతున్నాను, మనకు సరిహద్దుల్లో చాలా ఇబ్బంది చేకూరుస్తున్నారు, వీళ్ళని మనం ఏదో విధంగా మనం అని వాడు ఒక ప్లాన్ చెప్తాడు. ఆ ప్లాన్ ఓకే అని చెప్పేస్తాడు రాజుగారు. అప్పుడు ఆటోమేటిక్గా శత్రువులు తోక ముడుస్తారు. అయితే ఇక్కడ మనకి అంతర్లీనంగా ఆలోచించే వీడికి యుద్ధం అంటే మహా ఇష్టం కుజుడికి. కాబట్టి యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది, కానీ దానివల్ల భయం లేదు. ఇప్పుడు వచ్చినటువంటి భోగడతాలు, సిలిండర్ దొరకదంట, అది దొరకదంట, ఇవన్నీ ఉట్టి కట్టు కథలు, ఫాల్స్ మీడియా చెప్పేది. తర్వాత సైన్యాధిపతి చంద్రుడు. సైన్యాధిపతి చంద్రుడు అవ్వడం మూలంగా కొంత చంద్రుడి యొక్క ప్రభావం సైన్యం మీద, అంటే సైన్యాధ్యక్షుడి మీద, సైన్యాధిపతి మీద ఉంటుంది. కాబట్టి మంచి మేధస్సుతోటి పనిచేస్తాడు. అంటే దేశాన్ని ఎలా రక్షించాలి అనేటువంటి ఆ దృక్కోణం వాళ్ళకి తోస్తుంది. అలాగే ఇక్కడ
ఈ సంవత్సరం వానలు బ్రహ్మాండంగా కురుస్తాయి, విస్తారంగా కురుస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో దేశం మొత్తం మీద కూడా నార్మల్ టు అబౌవ్ నార్మల్. ఇక్కడ అబౌవ్ నార్మల్ అన్నప్పుడు కొన్ని తీర ప్రాంతాల్లో వరదలు వచ్చి పంట దెబ్బ కొట్టేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. తదు జాగ్రత్త ముందరగానే అందరూ తీసుకోవాలి. తర్వాత ధాన్యాధిపతి బుధుడు. వరి, గోధుమలు, తృణాలు ఇవన్నీ కూడా మంచి అభివృద్ధిలోకి చెందుతాయి. ఎందుకంటే బుధుడు అవ్వడం మూలంగా మంచి విస్తారమైనటువంటి వానలు కురుస్తాయి. కానీ ఇంటర్మీడియట్ అంటాం దాన్ని. అంటే మనకు కావలసిన మటుకు కంపల్సరీ కురుస్తాయి, అది చాలు మనకి వ్యవసాయానికి. సో ఈ విధంగా బుధుడు మనకి ఈ అన్ని విధాలైనటువంటి ధాన్యాలని ఉత్పత్తి చేసేటువంటి అవకాశం మనకి కలుగుతోంది అని సూచిస్తున్నాడు. అలాగే అర్ఘాధిపతి చంద్రుడు. జొన్నలు, ఎరువులు, రాగులు వీటి యొక్క ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఎందుకంటే డిమాండ్ పెరుగుతుంది, సప్లై కూడా అంతంత మాత్రంగా ఉంటుంది, కాబట్టి డిమాండ్ పెరుగుతుంది. అలాగే మేఘాధిపతి చంద్రుడు అంటే బ్రహ్మాండమైనటువంటి మేఘాలు ఏర్పడి పర్జన్యాత్ అన్న సంభవం అన్నాడు శ్రీకృష్ణుడు. అంటే ఎక్కడో పరా ప్లస్ జన్య, ఎక్కడో ఏర్పడినటువంటి మేఘం మన దగ్గరకు వచ్చి వర్షం కురుస్తుంది. ఆ కురవడం మూలంగా పంటలు పండుతాయి బ్రహ్మాండంగా. చంద్రుడు అవడం మూలంగా బ్రహ్మాండమైనటువంటి వర్షాలు ఉంటాయి, అందులో సందేహం లేదు. పంటలు పుష్కలంగా పడుతాయి. వరిధాన్యం, తర్వాత గోధుమలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా పడుతాయి. తర్వాత మీకు రసాధిపతి అంటే మనం రసం అంటే ఈ రసం కాదు, పళ్ళ రసాలు ముఖ్యంగా. ఇవన్నీ కూడా మంచి ఉత్పత్తి, అంటే వాటి యొక్క డిమాండ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ప్రతివాడు ఇవాళ రేపు మీడియా పుణ్యం అని ఏది మంచి ఏది చెడు అనేటువంటి జ్ఞానాన్ని పల్లెటూళ్ళల్లో కూడా వెళ్ళి వాళ్ళు జ్ఞానవంతులయ్యి, అరే మనం పళ్ళు తింటే చాలరా, ఈ చెత్త అంతా మనం బయటపోయి తింటున్నాం, దీనివల్ల మనకి డేంజరు అనేటువంటి జ్ఞానం ఈ మీడియా కలగజేస్తుంది. వాళ్ళకి నమస్సులు. తర్వాత చివరిగా నీరసాధిపతి. నీరసం అంటే మనం తిరగపోతే నీరసం కాదు, అంటే మెటల్స్. ముఖ్యంగా ఈ సంవత్సరం బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరుగుతాయి. తర్వాత ధాన్యం, పత్తి ఇవన్నీ కూడా బాగా ఉత్పత్తి వచ్చి ఆర్థికంగా మంచి రైతులకి డబ్బు వచ్చేటువంటి అవకాశం మనకి కనబడుతుంది. ఈ నీరసాధిపతి కూడా గురువు అయ్యాడు. గురువు అవడం మూలంగా విస్తృతం, ఏ ప్లానెట్ ఆఫ్ ఎక్స్పాన్షన్. ఈ యొక్క వ్యాపారం ఎవడైతే చేస్తాడో పత్తి వ్యాపారం, అది అభివృద్ధి చెందుతుంది. సో కాబట్టి ఈ విధంగా నవనాయకులు మీకు ఈ సంవత్సరం అంతా కూడా మంచి జరుగుతోంది అని చెబుతూనే యుద్ధ వాతావరణాన్ని కూడా అంతర్లీనంగా చెప్పడం జరిగింది. ఇది ఈ భగవంతుడి యొక్క సృష్టిలో మర్మం. సర్వే జనా సుఖినో భవంతు.